ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి జాతకం చెప్పుకుందాము. రేవంత్ రెడ్డి గారిది తులా లగ్నం, లగ్నంలో బుధుడు శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల మాలవ్య యోగం వచ్చింది. ఆయన కూడా లక్ష్మీ యోగం ఉంది. కుజుడు ఉచ్చరాశిలో ఉన్నాడు. పంచమంలో రాహువు, శని సప్తమంలో నీచలో ఉన్నాడు. ఆయన కూడా గజకేశ్వరి యోగం ఉంది. దానివల్ల ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. లగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే ఆయన ఒక ప్రాంతానికి రాజు అవుతాడని ఉంది. అందుకే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అయ్యారు. తర్వాత ఆయనకి ఇప్పుడు నడిచేది శని మహాదశలో గురు అంతర్దశ. ఇది 2027 సెప్టెంబర్ వరకు ఉంటుంది. అయితే 2025, 26 రేవంత్ రెడ్డి గారికి బాగుంటుందని చెప్పాలి. కానీ 2027లో మాత్రము ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఆయనకి పదవీ భంగం వచ్చే అవకాశాలు ఉన్నాయి, మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆయనకి మానసిక సంక్షోభం ఉంటుంది. తెలంగాణలో రాజకీయ సంక్షోభం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.